హాయ్ అండి. సర్వే జన సుఖ్న భవంతు. ఈ పువ్వులు చూసారా? ఇవి మాకు ఒకరు ఇచ్చారండి. పువ్వులు చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఈ పువ్వుల్ని మనం పువ్వులు కట్టిన తర్వాత మనం కట్టిన దానికంటే ఎక్కువ పొడవైపోతాయండి కదా. అలా అవ్వకుండా మనం ఎంత కట్టామో పొద్దున్న ఎన్ని పెట్టుకున్నామో సాయంత్రం వరకు అన్నీ ఉండే పువ్వుల్లా కట్టుకుందామండి. నేనైతే ఈ పువ్వుల్ని అలా కడదామని అనుకుంటున్నానండి. ఇలా కట్టి మీరు కూడా చూడండి, బాగా వస్తాయి. ఇదిగోండి పువ్వులు, ఇన్ని పువ్వులు అయ్యాయండి. ఈ పువ్వుల్ని మనం అలా సాగకుండా కట్టే చూద్దామండి. నేను అయితే దీన్ని సాధారణంగా అయితే కాలుమాల అంటారండి. నాకు ఏంటో పువ్వుల్ని కాళ్ళకేసి కట్టడం అంటే అంత ఇష్టం ఉండదండి. అందుకని నేను దారపుల్ని వాటర్ బాటిల్కి వేసి ఆ వాటర్ బాటిల్తో కడదాం అనుకుంటున్నానండి. ఇదిగోండి వాటర్ బాటిల్ ఖాళీ ఏదైతే మనం లాగుతుంటే పడిపోతుంది కదండి. అలా పడకుండా ఇందులో వాటర్ నింపుకొని ఈ వాటర్ బాటిల్ని మనం ఎంత పొడవైతే పూలు కట్టుకోవాలనుకుంటున్నామో అంత పొడవు వరకు దూరంగా పెట్టుకొని దానికి థ్రెడ్ వేసి కడితే సరిపోతుందండి. ఇలా కడితే మాత్రం మనం పొద్దున్న ఎన్ని పెట్టుకున్నామో పువ్వులు అంతే పొడవు ఉంటాయండి. కానీ చాలా చిక్కగా కూడా ఉంటాయండి. చూడడానికి అందంగా కూడా ఉంటుంది. మధ్య మధ్యలో ఒక్క పువ్వు కూడా రాలదు. పొద్దున్న ఎన్ని పువ్వులు కట్టుకున్నామో అన్ని పువ్వులు అలాగే ఉంటాయి. అవి వాడిపోయినా సరే కూడా ఆ మాల తెగదండి. చూడండి ఇగోండి బాటిల్కి ఇలా టూ టైప్స్ కూడా ఇలా దారం తీసుకొని అటు ఇటు దానికి చివర ఒక చిన్న ముడి వేసుకోవాలండి. ఈ నాటు వేయడం వల్ల పువ్వులు కట్టినవన్నీ జారిపోకుండా ఉంటాయండి. చూసారా? ఇదిగోండి ఇలా తీసుకుని దాన్ని ఇలా మెలిపెట్టి అదిగోండి మనం మధ్యలో ఫింగర్ పెడితే ఇలా గ్యాప్ వస్తుందండి. ఆ గ్యాప్ నుంచి మనం కొంచెం టైట్గా ఉండడానికి ఇంకో నాటు వేసుకుందామండి. చూసారా? ఈ దారపురిల్ని అటు తిప్పి కింద నుంచి ఇలా లాగితే నాటు పడిపోతుందండి. ఇప్పుడు చూడండి మనం ఒక్కొక్కటి పెడుతున్నాను నేను పువ్వులు, లేదా మీరు రెండిటి కూడా పెట్టుకోవచ్చండి. రెండిటి పెట్టుకోవడం వల్ల ఎక్కువ పువ్వులు ముద్దగా ఉంటుందండి మాల కూడాని. చూడండి నేను ఒక్కటి దాంతోనే కడుతున్నాను. దీన్ని దారిపిల్లి అటు తిప్పి ఇట్లా లాగితే నాటు పడిపోతుంది, అస్సలు తెగదండి. మీరు లాగేటప్పుడు బాటిల్ గట్టిగా లాగితే వాటర్ బాటిల్ ముందుకు వచ్చేస్తుందండి. అలా కాకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అలా లాగి కడితే పువ్వులు చూడండి మనం ఎలా తిప్పినా పడిపోవట్లేదు. అలాగే పువ్వులన్నీ అలా కట్టుకుందామండి. అన్ని పువ్వులు కూడా ఒకదాని తర్వాత ఒకటి అలా కట్టితే మళ్ళీ కట్టడం చాలా కష్టం అండి చేతితో. ఎందుకంటే సాగిపోతాయి, కష్టం ఏం కాదు, కానీ మనం కట్టిన దానికంటే పొడవు ఎక్కువగా సాగిపోతూ ఉంటాయి మల్లెపూలు. కనకాంబరాలు అయితే కొంచెం మనం ఎలా కట్టాం అలా ఉంటాయి, కానీ మల్లెలు మాత్రం బరువు ఎక్కువ వల్ల తొందరగా సాగిపోతాయండి. ఇదిగోండి ఈ దారవేలుతో అయితే కొంచెం కష్టమవుతుంది. ఇలా మనకు ఎంత పొడవు కావాలో దానికి డబుల్ థ్రెడ్ని తీసుకుని దారపీలు తెంపేసుకుని సరిపోతే మళ్ళీ ఇంకో నాట్ వేసుకోవచ్చండి దానికి. నేను అన్నానని కాదు, కానీ ఇవి చాలా నీట్గా ఉంటుందండి ఈ మాల. చూసారా ఇవన్నీ అలా కట్టే ఎంత అందంగా వచ్చాయో పూలు. అలాగే మనం సాగే మాలను కూడా కట్టుకున్న తర్వాత చూడండి అంతేండి. ఆ నాటు చూసారా? ఆ థ్రెడ్ని అలా ఇటు వేసి ఇలా లాగితే సరిపోతుంది. చాలామంది దీన్ని కాలుతోనే కడతారండి, కాలు మాల అని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారో మరి కామెంట్ చేయండి. మరి మర్చిపోకండి. ఇదిగోండి ఎంత పొడవు వచ్చిందో చూడండి. ఇన్ని పూలు వచ్చాయి. మనం ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. ఇదిగోండి నేను బాటిల్తో కట్టానని బాటిల్ అంతా పొడవు వచ్చిందండి. చూసారా? కానీ చాలా పొడవు వస్తుంది. మనకి ఎంత పొడవు కావాలితే మనం తీసుకునే అంత డిస్టెన్స్ బట్టి పొడవు వస్తుందండి. చూసారా? ఈ మిగిలిన పువ్వులతో మనం సాగేదండ కూడా కట్ చూపిస్తున్నాను నేను. చూడండి
ఇది చేతిమాల కదండి, అందరికీ తెలిసిందే ఇది. చూడండి, నేను రెండు పూలు కట్టట్లేదు, ఒకటే కడుతున్నాను. ఏంటంటే మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది, క్లారిటీ కనిపిస్తుందని ఒక దాంతోనే కడుతున్నానండి. ఇవి జాజుల్లోనే కొంచెం పెద్దగా ఉన్నాయండి. స్మెల్ కూడా ఏంటంటే లైట్గా తక్కువగానే ఉంది స్మెల్, ఏంటో తెలీదు కానీ. ఈ పువ్వులు ఒక చిన్ని పనసకాయ ఏంటండి వాళ్ళ ఇంటి దగ్గర, అదొక టేస్ట్గా ఉంది. ఆ పనసకాయ కూడా ఇచ్చారు, ఈ పువ్వులు అవిని. చూడండి, ఇవిగోండి మాల అయిపోయింది. ఇదేమో చేతిమాల, అదేమో కాలుమాల అంటారు. కానీ నేను వాటర్ బాటిల్తో వేసి కట్టాను మరి. ఇదిగోండి, మిగిలిన పువ్వులతో ఇలా కట్టాను. చూడండి రెండిట్లకి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఎందుకంటే చివరి పువ్వు ఏదైనా సరే ఒక నాట్ ఎక్కువ వేసుకోవాలండి మనం. ఫస్ట్ ఇది 2 నాట్లు వేసుకోవాలి, లాస్ట్ ఇది కూడా 2 నాట్లు వేసుకోవాలి ఏది కట్టిన. చూడండి, ఎంత లాగినా సరే మనం ఎంత లాగినా సాగదండి. ఇది చూడండి, ఇలా లాగేటప్పుడు ఎంత పొడవైపోతుంది, ఇంకా లాగితే ఇంకా పొడవుతుంది. అది చూసారా, రెండిట్లకి చాలా వ్యత్యాసం ఉంది. చూడండి ఒకసారి, ఇది కొంచెం నీట్గా కనిపిస్తుంది కాలుమాల, అందంగా కూడా ఉంటుంది. కాలుమాల ఇష్టపడ్డ వాళ్ళు ఈ మాలని కొంచెం స్కిప్ చేస్తారండి. చూడండి, కామెంట్ చేయండి మరి ఎలా ఉందో, ఇది మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. బాయ్ అండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.